ప్రాజెక్టుకు సంబంధించి ఒక చర్చ జరిగిందో మళ్ళీ ఇప్పుడు నిన్న మంత్రుల బృందం వెళ్ళి సందర్శించి అక్కడ జరిగినది ఏంటో చెప్పడంతో మళ్ళొకసారి చర్చకు వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా గతంలో చాలాసార్లు నివేదికలు ఇచ్చాము, అయినా వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులు మాత్రము కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రము మళ్ళీ ఇలా ఏటీఎంలా మారిందని ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు తప్ప దీని మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు అనేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తెలంగాణ ప్రజల యొక్క దరిద్రాన్ని కడిగే ప్రాజెక్ట్ అని చెప్పేసి అని ప్రచారం చేసుకున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను టీఆర్ఎస్ నాయకులు, తప్పును ఇప్పుడు కూడా ఒప్పుకోకుండా వితండవాదం చేస్తున్నారు. చూసినవా వీళ్ళు మొన్న మండలిలో కవిత గారు మాట్లాడుతూ అది ఎగ్జిబిషనా ఎందుకు చూపెడుతుర్రు అని ఆమె మాట్లాడుతారు. తర్వాత కేటీఆర్ గారు ఒక వాదన చేస్తాడు, అదే రకంగా హరీష్ రావు గారు ఒక వాదన చేస్తారు. నేను ఒకటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టినప్పుడు దానికి 4 పిల్లర్స్ సక్రమంగా ఉంటేనే అది బిల్డింగ్ నిలబడుతుంది. ఒక 3 కుంగిపోతే 3 పిల్లర్లు కుంగిపోయినాయి ఏమవుతుందా అని చెప్పేసి అంటే మరి ఏమవుతుందంటే నీళ్ళు నిలబెట్టి మళ్ళీ ఎందుకు ఆపినవు? ఒక ఫ్లడ్ వచ్చిందంటే కొట్టుకుపోతుంది అది. ఇప్పుడు ఇంత దరిద్రంగా సపోర్ట్ చేయడము, అది మొత్తం కుంగిపోయింది కిందికి, దాని మీద ప్రజలు కూడా నడిచే ప్రమాదం ఉంది, బండు పోయినా కూడా ప్రమాదం ఉందని మొత్తం సెక్యూరిటీ పెట్టినాడా. ఇంత భయంకరంగా ప్రజాధనం దుర్వినియోగం అయితే కూడా ఇంకా మేము పంటలు పండేయలేదా, దాని కింద అది చేయలేదా ఇది చేయలేదా అంటే ఉన్నాము. ఒక సంవత్సరం పుడత సంసారం చేసినాం బిల్డింగ్లా, కానీ అది దరిద్రం వచ్చి కూలిపోతుంది, బిల్డింగ్ పడిపోతుంది కిందికి. దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? అంటే ఒక నెల రోజులు ఉన్నాం కదా బయట అట్లా కూలిపోతే కూలిపోయింది అని చెప్పేసి అని మాట్లాడతామా మనం? అట్లా అది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టిన ప్రాజెక్ట్. 1,00,000 కోట్లు ఖర్చు అయిందా, 1,50,000 కోట్లు ఖర్చు అయిందా? బాకీ దాని మీద తెచ్చిన బాకీ 91 కోట్ల వేల కోట్ల రూపాయలను చూపెడుతుంది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా ఖర్చు పెట్టి మరి ఆ లెక్క ఎవరు చేయాలి? ఇప్పుడు దాంట్లో బయటికి వెళ్ళింది ఏంటంటే బ్యాంకు నుంచి ఏదో కార్పొరేషన్ పెట్టి దీని మీద లోన్ తీసుకొచ్చారు అంటారు. దాంట్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించుకున్న ఖజానా కూడా ఖర్చు పెట్టారు కదా. వెలిసి అన్నీ కూడా 1,00,000 కోట్ల రూపాయల ఏది అనేది అవినీతి మాత్రం జరిగింది. ఎట్లా జరిగింది? ఈరోజు బిల్డర్స్ ఇప్పుడు దానికి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఏదైనా మనం గమనిస్తే ఇప్పుడు ప్రభుత్వానికి 30% కమిషన్ అంట మేడం. ఒక పని కేటాయిస్తే 30% వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా 30% తీసుకున్నారు. ఇంకా 70% కట్టాలి. దాంట్లో మళ్ళీ నాన్న మధ్యలో ఆమె అంటే లాస్ట్ 50% కూడా దిక్కులేని పరిస్థితి. మళ్ళీ కల్టివేటర్ కూలిపోయింది అది. అంటే 10 సంవత్సరాల్లో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. విలేకరులను అంత ఎందుకు మేడం? దాని సంగతి విడిచిపెట్టిన సెక్రటరీ కడుతుంటే ఒక నాన్న ఓనికిరు లోపలికి. అంత దాబరికమేంది? కట్టిన తర్వాత ఓపెనింగ్ అంటే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చేసుకుంటే తలుపులు పని చేసుకుని లోపల రోజులో ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏం జరుగుతుంది? అంటే ప్రజలు చూడడానికి హక్కు లేదా? మీకు ఓట్లేసి గెలిపించి మీకోసం త్యాగాలు చేసి రోడ్ల మీద పడి జైళ్ళ పాలై ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తీసుకొచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మీరు చేసిన ఘనకార్యం ఏంది ఈ 10 సంవత్సరాల కాలంలో? అంటే మీతో దెబ్బలు తినడం, కేసులు పెట్టించుకోవడం, అంత ఆగమాగం కావడం. అరే ప్రజల ఆస్తిని చూడకపోతే ఎవరు? ఇప్పుడు సంతేందుకు మేడం, ఇప్పుడు ఆయన ప్రైవేట్ ఆస్తి ఉన్నది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారిది. ఏది మన ఫామ్ హౌస్ మన ఎక్కడ ఎర్రవేలి ఇక్కడ. దాంట్లోకి ఎవరైనా పోతాడా మేడం? మేము ఎవరైనా పర్మిషన్ అడుగుతామా? అది ఎందుకంటే ప్రైవేట్ ఆస్తి అది. దాంట్లో అండర్ గ్రౌండ్ మీరు ఉన్నాయా, లేకపోతే ఏమైనా గుర్తు దాచిపెట్టినరా, లేకపోతే ఉన్న డబ్బులలో తీసుకుపోయి కూడా తెలంగాణ మొత్తం తోసిన డబ్బులలో అందులో పెట్టిరా? ఎవరికెరక ఎవరైనా పోతాం? అది ప్రైవేట్ ఆస్తి అది. ఇదే సెక్రటేరియట్ అయినా ఇంకోటైనా పబ్లిక్ ప్రాపర్టీ. ఇదంతా మేము ఎవరైనా అడుగుతారు, చూడడానికి ఖచ్చితంగా చేస్తారు. అయితే నేను ఒకటే ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి నేను శంకించట్లేదు. ముఖ్యమంత్రి గారు కొంత ముఖ్యమైన నాయకులకు ముఖ్యమైన శాఖలు అప్పచెప్పిండ్రు, వాళ్ళందరూ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, వీళ్ళు కూడా వాళ్ళ శాఖలలో జరిగిన అవినీతి దాని మీద కేసులు వేయండి, ఖచ్చితంగా చేద్దామని చెప్తున్నారు. అయితే ఇక్కడ నిర్లక్ష్య ధోరణి అంటే మన అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి కొంత జాలి కలుగుతుందా లేదా అంటే ఏదో ఒకటి పోయి ఏదో అయింది ఒప్పుకోవడానికి అంటే ఒప్పుకుంటే వదిలిపెడతామా? నేనేమంటున్నా ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని దోషిరండి, ఖచ్చితంగా వాళ్ళంటూ శిక్ష పడాలంటారు. నేనేమంటున్నా దాని మీద ఖచ్చితంగా కేసులు కట్టాల్సిందే, సిబిఐ కేసులు కట్టాల్సిందే. ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీరు ఇప్పుడు ఏం చెప్పినా నడుస్తుంది. పోయి ప్రధానమంత్రి గారికి పోయి డైరెక్ట్ సార్
ఇగో ఇంత జరిగింది, ఇలా కుంభకోణం ఏదో ఊలిపోయింది సార్, దీని మీద చర్య తీసుకోండి, సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి అడిగే అధికారం నీకు ఉంది. 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చిరుగా కాంగ్రెస్ పార్టీ. కనుక ఈరోజు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మిమ్మల్ని కూడా ఒక బదనాన్ని లేపాలని చూస్తారు. 5 హామీలు ఏవైతే ఇచ్చారో మీరు, గ్యారంటీలు, 6 గ్యారంటీలు, వీళ్ళంతా లెక్కలు పెట్టేసి ఇక మేమేం చేయలేము అంటే వాస్తవమే. లెక్కలు పెట్టేయడం అంటే ఈడ ఏం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, ఏదో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి అని వస్తే అది ఒట్టి బిందెలు అయినాయి, కుండలు కూడా లేవు, దిక్కు లేదు, దివాన్ లేదు, మొత్తం ఊరిసిపోయి మొత్తం దూరంతా ఊసుకుపోయింది తినంటే వాస్తవాలు చెప్తున్నాయి. నిజానికి వాస్తవాలు చెప్తుండు. సరే, కాంగ్రెస్ పార్టీకి ఒక గుణం ఉంది, అది ఏదైనా సరే కానీ పేదలకు కొంత సాయం చేయాలనే ఒక తత్వం అయితే ఆ పార్టీకి ఉంది. ఏది ఇందిరామ ఇళ్ళనో లేకపోతే మురిక్కాలు అనో ఏదో కూడా సాయం చేస్తుంది. కానీ అది చేయనికి కూడా ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి. కేసీఆర్ నిజంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కటిక దరిద్రానికి నెట్టిపడేసాడు. ఇప్పుడు ఎంత పెద్ద మునగాలు వచ్చినా సరే కానీ దీన్ని లాగలేనటువంటి పరిస్థితి. కనుక ప్రభుత్వము దీని మీద సీరియస్గా తీసుకొని ఈ కేసులు వెంటనే త్వరగతిన చేసి, ఎందుకంటే వీళ్ళు డబ్బులతోనే చాలా భూములు కొన్నారు మేడం. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అటాచ్మెంట్ చేస్తే ఏం చేస్తారు, ఎక్కడెక్కడ కొన్నారు మొత్తం తీసి గుంజుకొచ్చి పడేస్తే 6 లక్షల కోట్లు వస్తాయిగా మేడం. వీళ్ళు చేసిన అవినీతి అంతా కూడా మొత్తం ప్రభుత్వం అటాచ్ చేసుకుని తీసుకుంటే ఆస్తులను తీసుకోవడానికి అధికారం ఉంది. కనుక ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎలాంటి దానికి ఆలోచన చేయకుండా ఈ అవినీతి పరుల మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేయాల్సిందే, అలాగే చర్య తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా దానికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తుంది. మేము 8 మంది ఉన్నాం, మీరు చెయ్యండి అని అంటున్నాం. మీరు చెయ్యాలి ఖచ్చితంగా. మా మీద కూడా కేంద్రం మీద మీరు ముఖ్యమంత్రిగా దరఖాస్తు చేయండి, ఒత్తిడి పెట్టండి, ఖచ్చితంగా దోషులను మాత్రం శిక్షించాలనేది మా యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇప్పుడు మా సతీష్ అయినా లేకపోతే వారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని 6 గ్యారంటీలను అమలు చేస్తారా లేదా అనే ఆలోచన మీరు తీసేసేయండి. మేము 6 మొదటి రోజే ఒక 2ో 1 మేము మొదలుపెట్టి సంక్షేమం వైపు మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అంటే 3 రోజుల నుంచి మేము వాళ్ళకి కావాల్సినటువంటి 6 సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ను ఇచ్చి మొదలు పెడుతూనే ఉన్నాం. ఇంకొక 6వ తారీఖు వరకు అప్లికేషన్లు, దాని స్క్రూట్ని ఒక సిస్టంలో పనిచేయాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం అంటే ఏదో మన ఇంట్లోకి వెళ్ళి డబ్బాలకి వెళ్ళి తీసి పైసలు ఇవ్వడం కాదు, ఒక సిస్టమ్ రిథమ్గా సిస్టమేటిక్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని అడ్డం పెట్టుకొని సంక్షేమ పథకాలు ఆగే ప్రసక్తి లేదు. 100% అమలు చేస్తాం.